అందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. పరమనందు ఆసీనుడై ఉన్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, కీర్తనీయుడా, ఆరాధనలకు యోగ్యుడా, అనంత జ్ఞానమైన మా ఆత్మల కన్న తండ్రి, మహోన్నతమైన మీ నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీరు నమ్మదగిన వారు, మేము నమ్మదగని వారమైనప్పటికీ మా పైన అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని మా భుజస్కంధాల మీద ఒక బాధ్యతను అనుగ్రహించి ఆ బాధ్యతను నెరవేర్చి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి తండ్రి అనేక మందిని మీ కొరకు సంపాదించి పరలోకానికి చేరటానికి మీరు ఇచ్చిన ఈ బాధ్యతాయుతమైన పనిని బట్టి మీకు స్తోత్రాలు. ఆ పనిలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో వారంతా ఇంకా ముందుకు సాగటానికి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీ పరిచర్య చేయటానికి కావలసిన జ్ఞానవాక్కులు మీ వాక్యములో నుంచి మాకు అనుగ్రహించమని గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. 10వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుకున్నాం కదా, అంతేనా? 14వ వచనం నుండి చదువుదాం. 10వ అధ్యాయం 13 వరకు షేబా దేశపు రాణి రావటం, తిరిగి వెళ్ళిపోవటం జరిగింది సొలొమోను గారి దగ్గరికి. ఆ తర్వాత సొలొమోను గారికి ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారం 1332 మణుగుల ఎత్తు. ఇది ఇతర రాజుల దగ్గర నుంచి, ఇతర దేశాల నుంచి సొలొమోను గారికి వచ్చే బంగారం ఎంతంట? ఏటేటా సంవత్సరానికి ఒకసారి ఎంత వచ్చింది? 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. గంధవర్గాలంటే పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు, ఇలాంటివన్నీ అరబీ రాజులు అంటే ఇష్మాయిల్ సంతానం. అబ్రహాం గారికి చెప్పారు కదా, నీ సంతానం ఇష్మాయిల్ను కూడా నేను మర్చిపోను, అతను కూడా 12 మంది రాజులుగా విస్తరింపజేస్తాను అని అన్నాడు. కాబట్టి అరబీ రాజుల దగ్గర నుంచి కూడా ఈయనకి ఈ గంధవర్గాలు, ఇవన్నీ పర్ఫ్యూమ్స్, ఇలాంటివన్నీ వస్తాయి. ఇతర రాజుల యొద్ద నుండి కూడా, దేశాధికారుల యొద్ద నుండి కూడా అతనికి చాలా వచ్చుచుండెను సొలొమోను గారికి. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాళ్ళు అంటే యుద్ధానికి అడ్డం పెట్టుకుంటారు కదా, ఎంతంట? సుత్తెతో కొట్టిన బంగారంతో అంటే కరిగించి పోతబోసి మెరుగుపెట్టిన బంగారం కాక సుత్తెతో కొట్టిన బంగారం అంట. మరి అదేం బంగారమో, దాంతో 200 అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండే. ఒక డాలుకి ఎంతంట? 600 తులాల ఎత్తు బంగారం. ఎంత బరువు! మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములు చేయించాను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు. ఒక కేడానికి 300 తులాల బంగారం ఎత్తు, డాలుకి 600 తులముల బంగారపు ఎత్తు. వాటితోనేమో 600, కేడాలేమో 300 ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబనాను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొడిగించెను. బంగారం, మంచి బంగారంతో పొదిగించారు. దేంతో చేయించారంట? దంతం అంటే ఏనుగుల దంతాలతో సింహాసనం. దంతం చాలా ఖరీదు కదా. ఇప్పుడైతే దంతంతో ఏదన్నా చేయిస్తే కేసే కదా. ఆ రోజుల్లో విపరీతంగా ఏనుగులు ఉండేవి కాబట్టి రాలిపోయిన దంతాలన్నీ సేకరించి వీళ్ళు సింహాసనమే చేయించాడంట. దానికి మళ్ళీ ఏం పొదిగాడు? సువర్ణము దానికి పొదిగించాను. ఆ సింహాసనముకు 6 మెట్లు ఉండెను. సింహాసనం ఎక్కాలంటే 6 మెట్లు ఉండాలి.
సింహాసనము మీది భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. మహారాజే చేరి వెనకాల ఎలాగైతే రౌండ్గా ఉంటాయో అలా బ్యాక్ సైడ్ అంతా రౌండ్గా ఉందంట. ఆసనములకు ఇరుపార్శ్వముల యందు ఊతలు ఉండెను, అంటే హ్యాండ్స్ పెట్టుకోవటానికి సపోర్ట్లు ఉన్నాయి. ఆ సపోర్ట్ల మీద ఏమున్నాయి? ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. అప్పుడెప్పుడో చిన్నప్పుడే చూసా, యవన వయసులో దానవీర సూరకర్ణని ఎన్టీ రామారావు కూర్చునేవాడు సింహాసనం మీద. ఆ సింహాసనానికి సింహాలు ఉండేవి అటు ఇటు. ఇది కాపీ అనుకుంటున్నాను నేను. సొలొమోను గారు ఆ రోజుల్లోనే క్రీస్తు పూర్వం సుమారుగా 930 సంవత్సరాల మధ్యకాలంలోనే ఇంత మంచి అద్భుతమైన సింహాసనం, ఏనుగు దంతంతో సింహాసనం, దానికి బంగారం పొదిగాడు, వెనక పెద్ద రౌండ్గా చక్రం ఉంది, అంటే వెనకంతా ఒక డిజైన్ కలిగిన చక్రం ఉంది. అటు ఇటు చేతులు పెట్టుకోవటానికి ఇటు ఒక సింహం, ఇటు ఒక సింహం. మళ్ళీ కిందకి 6 మెట్లు. 6 మెట్లకు కూడా ఏమున్నాయి అంట? ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. ఇటారు ఇటారు. చేతులు పెట్టుకోవటానికి 2 సింహాలు, మెట్ల మీద ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క సింహం, ఇటారు 12 సింహాలు ఉన్నాయి. అంటే రాజుగారి దగ్గరికి రావాలంటే ఆ 6 మెట్లు ఎక్కి రావాలి. అంత అద్భుతంగా ఆ సింహాసనాన్ని డిజైన్ చేయించాడు. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటివి ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపు అయి ఉండెను, అంటే నీళ్లు తాగే పాత్రలు గోల్డ్. లెబనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు, అసలు వెండి లెక్కలోకే లేదంట ఆ రోజుల్లో, సొలొమోను గారి రోజుల్లో. సముద్రమందుండు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలను రాజునకు కలిగి ఉండెను. అంటే సొలొమోను గారు హీరాము దగ్గర నుంచి ఈ దూలాలు తెచ్చుకున్నాడు కదా మందిరం నిర్మాణానికి, పని వాళ్ళని ఇక్కడికి పంపించాడు. వీళ్ళు కలిసి ఆ హీరాము దగ్గర పని వాళ్ళ దగ్గర షిప్పులు తయారీ నేర్చుకున్నారు. కాబట్టి హీరాముకి ఎలాగైతే షిప్పులు తయారీ ఉందో, ఈ సొలొమోను గారికి కూడా సొంత షిప్పులు ఉన్నాయంట. హీరాముకు ఉన్నట్టుగానే ఓడలతో తర్షీసు ఓడలను రాజులకు కలిగి ఉండేను. అంటే సొలొమోను గారికి కూడా సొంత ఓడలు ఉన్నాయి. ఈ తర్షీసు ఓడలు 3 సంవత్సరములకు మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమిలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. అంటే ఈ సముద్ర ప్రయాణం చేసి ఈ సముద్రం దాటిన తర్వాత ఏ దేశాలకైతే వెళ్తారో ఆ దేశాల్లో ఏవేవైతే దొరుకుతాయో అవన్నీ రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. 3 సంవత్సరాలకు ఒకసారి బంగారం తెచ్చేవాళ్ళు, నెమలి పెట్టలంట, కోతులంట, దంతాలు, ఇవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళంట, సొంత షిప్పులు కాబట్టి. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అదుకుడై ఉండెను. అంటే ఇంకా అలాంటి వాడు ఎవరు లేరు. ఓ పక్క ధనం ఉంది, ఓ పక్క జ్ఞానం, అన్నీ ఒకే చోట దొరకవు కదా. ధనము చేతను జ్ఞానము చేతను భూమిని పరిపాలించిన రాజులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిడి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములను కానీ, గంధవర్గములను కానీ, గుర్రములు కానీ, కంచరగాడిదలు కానీ తన వంతుల చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచుండెను. అంటే రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు, సంవత్సరానికి ఒకసారి వచ్చేటప్పుడు ఖాళీకి ఎవరు? బంగారపు వస్తువులు, యుద్ధ ఆయుధాలు, వెండి వస్తువులు, ఏదో ఒకటి మొత్తానికి రాజుగారికి ఖాళీగా వెళ్లకుండా, ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒక వస్తువులు కట్నంగా తీసుకొని వస్తూ ఉండేవాళ్ళంట. ఒక పక్కేమో ఇతర రాజులందరూ ఇస్తున్నారు, ఒక పక్కేమో షిప్పుల్లో బంగారం వస్తుంది, షిప్పుల్లో రకరకాల వస్తువులు, జంతువులు, పక్షులు ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ ఆయన ఎన్నికైన వారు కొంతమంది స్పెషల్గా ఈయనకి సంవత్సరం ఇలాంటివన్నీ ఇస్తున్నారంట. 26 మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలో యెరూషలేమునందు రాజునద్ద ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంతా విస్తారముగా వాడుక చేశాను. అంటే వెండి అంటే
రాళ్లలాగా అలవాటైపోయింది. 4 రాళ్ళు అటు ఇటు అన్నట్టుగా వెండి ఆ రోజుల్లో రాళ్ళంత విస్తారంగా వాడుక చేశారంట. దేవదారు మ్రాన్లను షెఫెలా ప్రదేశములనున్న మేడి చెట్ల వలె విస్తరింపజేశాను. అంటే దేవదారు మ్రాన్లను పెంచాడు బాగా, మేడి చెట్లలాగా షెఫెలా ప్రాంతంలో విస్తరింపజేశాడు. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిను. ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ చేశాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తులో నుంచి తెచ్చాడు. అసలు ఐగుప్తు వైపే వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞించాడు. ఐగుప్తు వాళ్ళు వెళ్ళిన గుర్రాలని తేవద్దని చెప్పాడు. ఎక్కడ? 17, 16, 17 చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 16, 17. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని అతనితో చెప్పాను. దేవుడు చెప్పాడు మోషే గారి ద్వారా. ఈ రూట్లోకి మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు, వచ్చిన రూట్లోకి మళ్ళీ వెళ్ళొద్దు. అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకోవద్దు? గుర్రాలను తెచ్చుకోవద్దు. అంటే అక్కడి నుంచి ఐగుప్తులో నుంచి సొలొమోను గారు ఏం తెచ్చుకున్నారు? గుర్రాలను తెచ్చుకున్నాడు. రాజులకు వర్తకులు ఒక్కొక్క గుంపులకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు. ఒక రథానికి 600 తులాల వెండి అంటే వీళ్ళకి లెక్కలేదు, పెద్దగా ఖర్చు కాదన్నమాట వాళ్ళకి. హిత్తీయుల రాజులందరి కొరకును గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును అరాము రాజులందరి కొరకును వారు ఆధారకే వాటిని తీసుకొని. 11వ అధ్యాయం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. వీళ్ళంతా ఆ కనాను దేశంలో అంతకుముందు నివాసం ఉండినవారు కదా. ఇప్పుడు వాళ్ళని తరిమేసి ఆ ప్లేసుల్లో వీళ్ళు ఉన్నారు ఇశ్రాయేలు. కానీ వీళ్ళు పూర్తిగా తరిమేయకుండా, పూర్తిగా వాళ్ళని నిర్మూలన చేయకుండా శేషాలుగా మిగిల్చటం వలన వీళ్ళు వాళ్ళతో 1000 మంది కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు. సరే, జనాలంటే వెళ్ళారు, బాగుంది. ఇశ్రాయేలు పరిపాలించే మహాజ్ఞాని అయిన రాజుగారు కూడా ఏం చేశారు? వాళ్ళతో 1000 మంది. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. నిర్గమ 34, 16 చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. అంటే మీ పిల్లల్ని వాళ్ళ దేవతలతో వ్యభిచరింపజేస్తారంటే పూజింపజేస్తారు. దేవుడి ప్లేస్లో ఏం పెడతారు? దేవతలు పెడతారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత మహాజ్ఞాని అయినా స్త్రీ ముందు దేనికి పనికిరాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంత మహాజ్ఞాని, అంత ధనం ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, అంత దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. ఇంత జ్ఞానం ఉండి అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఐగుప్తులో నుంచి గుర్రాలను తెచ్చుకోవద్దు అంటే తెచ్చుకున్నాడు, పరస్త్రీలని పెళ్ళి చేసుకోవద్దు అంటే చేసుకున్నాడు. ఎంతమందిని చేసుకున్నాడు చూడండి. కిందకు వస్తే సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక, ఫరో అంటే ఐగుప్తు రాజు, ఫరో కుమార్తెను చేసుకోవటం మొదటి తప్పు. అయితే ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు అంటే ఆ ప్రాంతాల్లో ఎవరెవరైతే రాజులు పరిపాలించారో ఆ రాజుల కుమార్తెలు చేసుకున్నాడు. అంటే యుద్ధం చేయకుండా
ఇంకా ఆ రాజు అల్లుడి మీద యుద్ధానికి రాడుగా. అర్థమైందా? ఈ దావీదు గారైతే జయాన్ని పొంది యుద్ధం చేసి వాళ్ళని అణిచివేశాడు. కాబట్టి దావీదు గారంటే భయంతో ఎవడో యుద్ధానికి రాల. ఈయన ఎందుకు చేసుకున్నాడు అంటే, ఇంకా అవతల రాజు నా మీదకి యుద్ధానికి రాకుండా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ కుమార్తెను ఈయన పెళ్లి చేసుకుంటే అల్లుడిని ఎవడు చంపుకోడు. కాబట్టి ఆ రాజుకి ఈయనకి సమాధానం. ఈయన సమాధానపు రాజు. సొలొమోన్ అంటేనే సమాధానపు. తెలివిగా ఆ రాజుల కుమార్తెని ఒక పక్క దేవుని ఆజ్ఞను విస్మరిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెట్టి సమాధానంగా ఉండాలి. కాబట్టి నా దేశం చుట్టుపక్కల రాజులందరితో నేను 1000 మందితే ఏ రాజు నా మీదకి యుద్ధానికి రాడు. కాబట్టి 700 మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అంటే భార్యలుగా చేసుకున్నాడు, ఉపపత్నులు కూడా కాదు. ప్లస్ 300 మందిని ఉంచుకున్నాడు. అంటే మొత్తం ఎంతమంది ఆయనకి? 1000 మంది భార్యలు. ఇది చూసే ఏదో దేవుడికి కాపీ చేసినట్లున్నారు. ప్రతిదీ బైబిల్లో నుంచి వెళ్ళింది వాస్తవం. కాకపోతే కొన్ని కోటాను సంవత్సరాలని చెప్పుకుంటారు, కానీ చరిత్ర చూస్తే ఇదిగో క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాలు, 1500, 2000 లోపే జరుగుతుంది తప్ప ఎక్కడ ఏది జరిగినా ఇంతకు మించిన చరిత్ర ఎక్కడా కనపడలే మనకి. ఎందుకంటే ఆ నాణ్యాలు కానీ, అక్కడ ఉన్న చరిత్ర కానీ, ఆ డ్రెస్సులు కానీ, రాజుల పరిపాలన కాలాలు కానీ మనకి చరిత్రలో చూస్తే ఇదిగో సొలొమోను గారు, మరి దావీదు గారు, అంతకుముందు సౌలు రాజు, ఇలా అన్ని రాజులు పరిపాలించిన చరిత్ర మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఇశ్రాయేలు రాజుల చరిత్ర అంటే రికార్డు బ్రేక్ వీళ్ళు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వీళ్ళు పరిపాలన చేశారు. కాబట్టి అందులో సొలొమోను గారు స్పెషల్. కాబట్టి 1000 మంది ఈయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. ఏమండి, ముసలోడికి దసరా పండుగ అన్నట్లేదు. వృద్ధుడైనప్పుడు కూడా చేసుకున్నాడు. అంటే సమాన వయసు కలిగిన వాళ్ళని చేసుకుంటాడా, కన్యకలను చేసుకొని ఉంటాడా? రాజుగారు కన్యకలనే చేసుకున్నాడు. దావీదు గారు ఆ వృద్ధాప్యంలో చలి కాచుకోవటానికి వెతికి అభిషేకం తీసుకొస్తే ఆమెను కూడలేదని రాయబడింది. కానీ సొలొమోను వృద్ధాప్యంలో ఏం చేశాడు? కన్యకలను పెళ్లి, రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఏమంటే వృద్ధాప్యంలో చూశారా? అంటే ఈయనకి మోహం ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే కామాంధుడు. కామంతో కళ్ళు మూసుకుపోయి దేవుని ఆజ్ఞలను కూడా పెడచెవిని పెట్టి అంత జ్ఞానాన్ని కూడా బురదలో దొక్కేశాడు కదా. ఆ వృద్ధాప్యమందు అతడు భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. నేను వృద్ధాప్యం రాగానే సీనియారిటీ పెరిగింది కదా, అనుభవం చాలా పెరిగిద్ది. ఆ వయసులో ఒక కన్యక మా దేవత తట్టు దగ్గరకు రా, మా దేవతకి గుడి కట్టి అని అడిగితే ఈ ముసలోడు ఆ దేవతకి గుడి కట్టడానికి ఆ అమ్మాయితో పాటు వెళ్ళటం ఏంటి? కొద్దిగా అనుభవ జ్ఞానంతో ఏం చేయాలి? నా అనుభవం కంటే నీ వయసు చాలా తక్కువ కాబట్టి ఇది తప్పు, ఇలా చేయకూడదని ఖచ్చితంగా ఖండించాలి, లేకపోతే గెట్అవుట్ అని గెంటేయాలి. ఆ రోజుల్లో గెంటెత్తే దిక్కు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఈయనకు ఎదురు చెప్పి తీసుకొచ్చి రాజీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పంపించేయాల్సినోడు వాళ్ళ దేవతల తట్టు తిరిగిపోయాడంట. ఇతర దేవతలు తిప్పగా తన తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, ఎవరంట? సీదోనీయులు అనే ఒక జాతి వారి దేవత పేరేంది? అష్టారోతు. ఈ దేవతకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ దేవతను పూజిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అష్టారోత్ దేవత యొక్క కెపాసిటీ ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఈ దేవతలన్నీ ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని దేవతలను పోలి కనపడతాయి, మనకి సమాజంలో కనపడుతుంది. ఒక దేవత ధనం ఇచ్చిద్ది, ఒక దేవత ధాన్యం ఇచ్చిద్ది, ఒక దేవత చదువు ఇచ్చిద్ది, ఒక దేవత యుద్ధం జయాన్ని ఇచ్చిద్ది, ఒక దేవత సంతానాన్ని ఇచ్చిద్ది. ఇయే అక్కడి నుంచి వచ్చినాయి. ఆ పేరేంటి? అష్టారోతు దేవత. పశువులు, పాడి పంటలు, సంతానాన్ని ఇవన్నీ కల్పించే దేవత పేరు అష్టారోతు దేవత అంట. ఎవరంట ఈ దేవతను ఆరాధించేవాళ్ళు? సీదోనీయులు. తర్వాత మిల్కోము అను అమ్మోనీయులు దేవత. అమ్మోనీయులు అనేవాళ్ళు తెలుసు కదా మనకి, మోయాబీలు, అమ్మోనీలు, లోతు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏ దేవతను పూజిస్తారంట? మిల్కోము. మిల్కోము అంటే రాజు రాజ్యమేలుట అని అర్థం. మిల్కోము అంటే
రాజు రాజ్యమేలుట అని అర్థం. అమ్మోనీయుల దేవతను మిల్కోము అనే దానికి మరొక పేరు మెలెకు దేవత అనే పేరు కూడా ఉంది. మిల్కోము దేవతకి మెలెకు దేవత అనే పేరు కూడా ఉందంట. ఈమె నరబలిని కోరిద్దంట. అంటే ఈ దేవతకి నరబలి ఇస్తే ఏ కార్యక్రమైనా చేసిద్ది, విజయాన్ని ఇచ్చింది. ఈ దేవత మరొక దేవత కూడా ఉంది కింద, కెమోషు దేవత. మిల్కోమను అమ్మోనీయ హేయమైన దేవతలను అనుసరించి నడిచను. ఏమంటే ఇవన్నీ నడిచింది ఎవరో? మహాజ్ఞాని అయిన సొలొమోను అనాలి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతలకు, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించను. ఈ కెమోషు అనే దేవత జయశాలి అంట. అంటే విజయాన్ని ఇచ్చింది, యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది. మనకి రాజుల 2వ గ్రంథంలో ఒక రాజు, మోయాబు రాజు, యుద్ధంలో ఓడిపోతుంటే తన కొడుకుని బలిస్తాడు. ఒకసారి రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 26-27 వచనం చూడండి. ఆయన ఆ ప్రహరీ కోటగోడ మీద బలిస్తాడంట. తన తర్వాత ఏలబోతున్న తన కుమారుణ్ణి. 26-27 రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిది 700 మందిని ఏర్పరచుకొని వారి వలన కాకపోయాను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా, ఎవరికి? వాళ్ళ దేవతకి. ఇదిగో కెమోష్ అనే దేవత, మిల్కోమ్ అనే దేవత నరబలిని కోలిద్దంట, జయాన్ని ఇచ్చిద్దంట. అంటే ఈ దేవతకి కుమారుణ్ణి బలిస్తే మనకి విజయం, ఆ దేశం మీద మనకు విజయం వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు ఈ అన్ని రాజులందరూ. ఇలాంటి దేవతలకి ఈయన పూజించింది కాక యెరూషలేము ఎదురుగా ఉన్న పర్వతాల మీద బలిపీఠాలు కట్టించి ఆ పూజలు చేయటం ప్రారంభించాడు. ఏమంటే యెరూషలేము మందిరం అద్భుతంగా కట్టిన ఈయన ఎన్నో బలులు ఇచ్చాడు. ఇన్ని బలులు ఇచ్చి దేవుడిని ప్రార్థన చేస్తే ఆకాశమందు నువ్వు నీ నివాసంలో నుంచి ఈ యెరూషలేము తట్టు తిరిగి చేసిన ప్రార్థన విని వీళ్ళకి సమాధానాన్ని ఇవ్వు, వాళ్ళ పశ్చాత్తాపడి అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు అని ప్రార్థన చేసిన సొలొమోను గారు ఇక్కడికి వచ్చేలాకి ఏమైపోయాడు? ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టుడైపోయాడు కదా. కొండ మీద బలిపీఠములను కట్టించను, తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగో చేశాను. చాలామంది కూడా భర్తలు రారు, భర్తగా నమ్ముకున్న చర్చికి సరిగా రారు. ఎందుకంటే భార్యల నిమిత్తం భర్తలు కూడా వెనకడుగు వేసేవాళ్ళు ఉన్నారు. భర్తల నిమిత్తం భార్యలు వెనకడుగు వేస్తారు, భార్యల నిమిత్తం భర్తలు కూడా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే అటువైపు లాగుతూ ఉంటారు. కొంతమంది భర్తలు అయితే నువ్వు అసలు చర్చికే వెళ్ళటానికి వీల్లేదని భార్యలను కట్టడి చేస్తూ ఉంటారు. వీళ్ళేమో చాటుగా వచ్చే భార్యలు కొంతమంది ఉన్నారు. కొంతమంది భర్తలు కూడా అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. భార్యకి తెలియకుండా బజార్ వెళ్ళి వస్తా అని మందిరానికి వెళ్ళి రావటం, జాగ్రత్తగా బైబిల్ దాచిపెట్టుకొని వెళ్ళటం, ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా రాజు అయి ఉండి ఏం చేశాడు? భార్యల నిమిత్తం ఇతర దేవతలను పూజించి బలిపీఠాలు కట్టి వాళ్ళ కోసం బలు అర్పించాడంట. ఆ పర్వతాల మీద బలిపీఠాలు కట్టించి. 9వ వచనం 11వ అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను అనుసరించొద్దయ్యా బాబు అని చెబితే కూడా దేవుని తట్టు నుంచి సొలొమోను గారి హృదయం తొలగిపోయిందంట. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, అంటే దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం వచ్చిందో, దేవుని మాట వినకుండా దేవుని ప్లేస్లో ఇతర దేవతలను పూజిస్తే, దేవుణ్ణి పెడచెవిన పెడితే దేవుని కోపం అలా వచ్చింది. 2 సార్లు చెప్పినా వినకపోయేసరికి దేవుడు
ఒక మాట చెప్తున్నాడు 11వ వచనం, కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. రాజ్యం తీసేస్తాను. చంపట్ల సొలొమోను గారిని. నువ్వు నా మాట వినలేదు కాబట్టి రాజ్యం ఎప్పుడు దాకా ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. వాస్తవంగా శాశ్వత కాలం ఇస్తానన్నాడు. నీ వంశంలో ఉండక మానడు అని చెప్పిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యాడు? మనసు మార్చుకున్నాడు. ఎందుకు? ఈయన మనసు మార్చుకున్నాడు కాబట్టి. మనం కూడా దేవుని వాక్యానుసారంగా బతుకుతున్నంతకాలం ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వెనకడుగేస్తామో, ఎప్పుడైతే పెడచెవిన పెడతామో, ఆశీర్వాదం ప్లేస్లో శాపాలు వస్తాయి. దేవుడు ప్రేమమయుడే, ఒక పక్క శిక్షించేవాడు కూడా. ఎంత ప్రేమిస్తాడో అంత కఠినంగా శిక్షిస్తాడు. తెలుసుకుంటారని, మారు మనసు పొందుతారని. నశించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి శిక్షించైనా దారిలో పెడదామని ఆయన ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. ఏంటి? చంపకుండా రాజ్యాన్ని నీ చేతిలో నుంచి తీసి నీ దాసులకి ఇచ్చేదను అన్నాడు. చూసారా? నీ వంశంలో నీ తర్వాతోడికి ఇస్తాను అంటలే. ఇక్కడ ఎవరికి ఇస్తా అంటున్నాడు? నీ దాసుడికి, నీ పనోడికి ఇస్తాను అంటున్నాడు. అంటే ఇదంతా ఏమంటారు దాన్ని? పరువు నష్టం కదా. మన వారసులకి ఇచ్చాడు అంటే కొంచెం గౌరవం. ఈయన సరిగా ఉండలేదు కాబట్టి తర్వాత కొడుక్కి ఇచ్చాడు. దావీదు గారిని తర్వాత కొడుక్కి ఇచ్చాడు. ఈ విషయంలో పనోడికి ఇస్తానన్నాడు, దాసులకి ఇస్తానంటే ఇప్పుడు సొలొమోను గారికి నిజంగా అవమానమే. ఎంత బతికి ఇంటి అనకాలు వచ్చినట్టుగా. నీ దాసులకి ఇచ్చేదను, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక. ఎంత ప్రేమమయుడండి. నా ఆజ్ఞలు గైకొని నా కట్టడలో నా నీతిని నువ్వు అనుసరిస్తే 1000 తరముల వరకు కరుణిస్తానన్నాడు. కాబట్టి సొలొమోను గారు తప్పు చేసినా చంపకుండా నీ తరములైతే చేయను, నీ చనిపోయిన తర్వాత చేస్తానంటున్నాడు. అంటే దావీదు గారి మీద ప్రేమ వలన సొలొమోను గారికి శిక్ష సరిగ్గా లేదు. వాస్తవంగా ఈయన చేసిన దానికి ఎంత కఠినంగా శిక్షించాలంటే మామూలుగా కాదు. సౌలు రాజు గారు చేసిందేంటి? అమాలేకీల మీదకు పోయి వాళ్ళు మొత్తాన్ని నిర్మూలన చేయమంటే కొంచెం శేషం మిగిల్చాడు. కొన్ని ఎద్దులు కోళ్ళు తీసుకొచ్చినందుకే పదవి పోయింది. అర్ధాంతరంగా ఆ ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకంటే ఘోరమైన పాపం చేశాడు సొలొమోను గారు. కానీ ఆయన ముందు దావీదు గారు దేవునికి యథార్థమైన హృదయంతో ఆయన అనుసరించాడు కాబట్టి ఆయనకిచ్చిన మాటను బట్టి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన వైపు చూచి సొలొమోను గారి పాపాలు, సొలొమోను గారు చేసిన ఘోరాలు, నేరాలు ఆయన క్షమించాడు. దావీదు గారిని యేసుక్రీస్తు వారితో పోల్చుకుంటే, సొలొమోను గారిని మనతో పోల్చుకుంటే, ఇప్పుడు మనం కూడా సొలొమోను గారిలాగా భ్రష్టులైపోయినా మనల్ని ఎందుకు దేవుడు చంపకుండా చిన్న జర్కులు ఇస్తున్నాడు అంటే, దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తు వారి వైపు చూశాడు కాబట్టి మన తరంలో మనల్ని చంపకుండా మనకి మెల్లిమెల్లిగా శిక్షలు వేసి దారిలో పెట్టడానికి చూస్తున్నాడు. అంతే. అర్థమైందా? దావీదును చూసి, దావీదును నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతసియు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. అంటే యోధా గోత్రాన్నే ఇస్తాను అని చెప్పాడు. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధముగా రేపెను. ఏమంటే అప్పటిదాకా సమాధానంతో ఉన్నాడు. సమాధానపు రాజు సొలొమోను అంటే సమాధానపు అధికారి. అలాంటి సమాధానంగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో వెంటనే శత్రువు పుట్టుకొచ్చాడు. అర్థమైందా? మనం ప్రశాంతంగా ఉంటున్నప్పుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే మనకి కీడో ఎంటర్ అవుతూ ఉంటుంది, నష్టాలు వస్తూ ఉంటాయి, శాపాలు వస్తూ ఉంటాయి. నువ్వు చేసిన క్రియను బట్టి శాపాలు వస్తూ ఉంటాయి. ఈ శాపాలు కూడా మనకు పూర్తిగా రాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నాడు కాబట్టి రావాల్సినంత శాపం రావట్లే మనకి. ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాం. అక్కడ దావీదు గారిని చూసి సొలొమోను గారికి శిక్ష తగ్గించినట్టుగా ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వం నుండి మన కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నాడు కాబట్టి మన మీద రావాల్సినంత ఉగ్రత రావట్లా. దేవుడు తగ్గిస్తున్నాడు ఆ ఉగ్రతని. ఎందుకంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి వెంటనే ఎదోమీయుడైన హదదును అను ఒకని సొలొమోనుకు విరోధంగా రేపెను. చుట్టుపక్కల రాజులందరి కుమార్తెల్ని భార్యలుగా చేసుకున్నాడు, ఈ హదదును మాత్రం రేపాడు. హదదు ఎందుకు రేగాడు అని అంటే, హదదు స్టోరీ, బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. 15వ వచనం, అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు గారి కాలం గురించి ఇది మాట్లాడుతున్నాడు 15వ వచనం నుండి. దావీదు ఎదోము వంశస్థుడు అంటే ఎవరు? ఎదోమీలు. ఆదికాండం 25వ అధ్యాయము ఏశావు సంతానం. ఒకసారి చూడండి, 25వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ఆదికాండం 25వ అధ్యాయము 24, త్వరగా. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా ఉండెను, అతని ఒళ్ళంతయు రోమము గలదై ఉండెను, కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చెను, అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్లవాడు. ఏశావు అంటే ఎదోము అని, ఏశావు అంటే ఎదోము లేక రోమము గలవాడు అని కూడా వస్తుంది. 36వ అధ్యాయం 1వ వచనం, ఏదోమును ఏశావు వంశావళి ఇది. సంఖ్యాకాండం 24:18. సంఖ్యాకాండం 24:18 అంటే ఏదోము అంటే ఏశావు యాకోబుల్లో ఏశావు వంశావళి నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఏదోమీయులు అంటారు. ఇప్పుడు చాలు చదవండి, లేకపోతే ఏదోమును శేయూరును ఇశ్రాయేలీలకి శత్రువులు, ఆడకీలక పట్ల. కాబట్టి ఈ ఎదోము వంశంలో నుంచి వచ్చిన వ్యక్తే ఈ ఎవరు? హదదు. ఇతను దావీదు గారి కాలంలో 15వ అధ్యాయం 15వ వచనంలో, దావీదు ఎదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేశాను. దావీదు గారి తరపున ఎవరు వెళ్ళారు యుద్ధానికి? యోవాబు గారు వెళ్ళారు. చంపబడిన వారు అందరినీ పాతిపెట్టినప్పుడు ఎదోము దేశముందున్న మగవారిని అందరినీ చంపేసి హతము చేశాను. ఎదోములోనున్న మగవారిని అందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలు అందరితో కూడా యోవాబు 6 నెలలు ఆ ఎదోము దేశంలోనే నిలిచాను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకుల్లో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశములోనికి పారిపోయారు. అంటే ఆ టైంలో ఆ ఎదోము దేశంలో దావీదు గారు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యోవాబు ద్వారా అందరినీ చంపితే ఈ హదదును కొంతమంది ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తులకు దేశంలోనికి పారిపోయారు. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. హదదు అప్పుడు చిన్నవాడు కాబట్టి ఈ యోవాబు చంపిన జనాభాలో లేకుండా పారిపోయాడు. అంటే ఇప్పుడు దావీదు గారి మీద హదదుకి ఏముంటుంది? అసలే వీళ్ళకి వాళ్ళకి పడదు. కాబట్టి మా వాళ్ళందరినీ హతమార్చారు, మా వంశం మొత్తాన్ని నాశనం చేశాడని హదదుకి ఆల్రెడీ కోపం ఉంటుంది. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశంలోకి వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఆ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించాను. ఎవరికి? హదదుకి. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, నివాసాలు, ఆహారం కూడా ఇచ్చి పోషించాడు. ఎవరు? ఐగుప్తు రాజు హదదుని. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా, అంటే లోబడిపోయాడు, ఫరో రాజుకి లోబడాడు కాబట్టి మంచి దయ పొందాడు. తాను పెండి చేసుకొనిన రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే రాజుగారి మరదల్ని ఇచ్చేశాడు. ఆమె పేరేంటి? తహ్పనేసు రాణిగారు. రాజుగారు ఐగుప్తు రాజు భార్య పేరు తహ్పనేసు. ఆమె చెల్లెల్ని హదదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరు? ఐగుప్తు రాజు ఫరో. ఆ తహ్పనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను. ఏం పేరు?
గెనుబతు దొంగతనము అని అర్థం అంట. గెనుబతు అంటే గెనుబతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహపనేసు వీనికి పాలు విడిపించను గనుక గెనుబతు ఫరో కుటుంబీకుల్లో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడను. అంటే వీళ్ళింట్లోనే పెరిగాడు. ఐగుప్తు రాజైన ఫరో ఇంట్లోనే పెరిగాడు. సొంత కొడుకులాగా రాజకుమారులో ఒకడుగా ఈ గెనుబతు పెరిగాడు. అంటే వీళ్ళు పారిపోవటం, అక్కడ పెళ్లి చేసుకోవటం, అక్కడ బిడ్డను కనటం, అక్కడే ఈ హదదు యొక్క కుమారుడు గెనుబతు పెరగటం, ఇదంతా ఐగుప్తులోనే జరిగిపోయింది. ఈలోపు సొలొమోను గారి పరిపాలన స్టార్ట్ అయింది. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదతు విని, అంటే దావీదు గారు చనిపోయారు, తర్వాత యోబు గారు చనిపోయారు, వీళ్ళందరూ మరణించారన్న సంగతి ఎక్కడుండి విన్నాడు? ఐగుప్తులో నుంచే విన్నాడు. హదదు విని, నేను నా స్వదేశములకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, నేను నా దేశానికి వెళ్తాను అని అడిగినప్పుడు ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్ళు కోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగిన. అందుకు హదదు, తక్కువైనది ఏదీ లేదు, కానీ ఎలాగునైనాను నన్ను వెళ్ళనిమ్మనెను. ఏం తక్కువైందని నీ దేశానికి వెళ్తావు? ఇక్కడే సెటిల్ అయిపోయావు కదా, ఎప్పుడో వచ్చావు, యుద్ధం జరిగింది, వచ్చావు, హ్యాపీగా సెటిల్ అయ్యావు కదా, ఇంకేం తక్కువైందంటే, తక్కువైంది కాదులే, ఒకసారి వెళ్ళొస్తాను అన్నాడు. సరేలే అని వెళ్ళమన్నాడు. మరియు 23వ వచనం, మరియు దేవుడు అతని మీద ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపాను. ఒక పక్క హదదును రేపాడు సొలొమోను గారి మీదకి దేవుడు. ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొకని రేపాను. వీడు శోభారాజైన హదదెజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. ఇది కూడా దావీదు గారి కాలంలో జరిగిన సందర్భమే. దావీదు గారు శోభారాజుని హతమారుస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 3 నుంచి చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయము. శోభారాజును రెండవ గ్రంథం శోభారాజును రెహేబు కుమారుడకు హదదెజరు యూఫ్రటీజు నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బమును బలమును పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియన్లు శోభారాజుకు హదదెజరునకు సహాయము చేయరగా దావీదు సిరియన్లలో 22,000 మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు ఉండు దండును ఉంచగా సిరియన్లు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచూ ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచూ ఉండెను. అంటే ఈ శోభారాజుని దావీదు గారు ఎలా హతమార్చాడో, ఎంతమందిని ఏం చేశాడో అనేది మనకి ఇక్కడ అర్థమైంది. కాబట్టి ఒక పక్క హదదును రేపాడు సొలొమోను గారి మీదకి, రెండో పక్క రెజోను అనే శోభావాన్ని హతము చేసిన వాళ్ళతో ఇంకొందరిని కూర్చి 23 కదా. మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపాను. వీడు శోభారాజైన హదదెజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజయ్యాడు. హదదు చేసిన ఈ కీడు కాక సొలొమోను బ్రతికిన దినములన్నీ ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలీయుల యందు అసహ్యత గలవాడై ఉండెను. ఎవరు? రెజోను అనే రాజు. ఈయన చేశాడు. హదదు చేసిన కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీ అతడు అరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలులకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలు యందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచాను. 3 లేచారు, చూసారా? ఒక ఆయన హదదు, 2 ఆయన రెజోను, 3 ఆయన యరొబాము. ఇతను ఎవరు? సేవకుడంట. సొలొమోనుకి
సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. అతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిముడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు, అంటే తండ్రి చనిపోయాడు. ఇతను రాజు మీదకి లేచుటకు హేతు ఏమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, యెరోబాము ఏంటి? మహాబలాఢ్యుడై ఉండగా, యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద ఇతనికి అధికారిగా నిర్ణయించను, అంటే ఒక మేనేజర్గా పెట్టాడు. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలుదేరి పోగా, ఆ పని దగ్గరికి వెళ్తున్నాడేమో, యెరూషలేము నుంచి బయలుదేరి ఇక్కడ షిలోనీయుడును ప్రవక్తయకు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. దేవుని సంకల్పం ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. చెప్పాడు కదా ముందే, నీ సేవకుడైన మరొకరికి ఇస్తాను రాజ్యం నీ యొద్ద నుంచి తీసేసి అని. ఇక్కడ ప్రవక్త అయిన అహియా అతన్ని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను. ఇతను వెళ్తున్నాడు, అహియా ఎంటర్ అయిపోయాడు. కొత్త వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. పొలంలో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరూ లేరంట. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను. దేవుడు కొన్ని విషయాలు ప్రాక్టికల్గా రుజువు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి సౌలుని తీసివేసి దావీదు గారిని ఏర్పాటు చేసినప్పుడు సమూయేలు గారు వెళ్ళి సౌలుతో, ఇదిగో రాజ్యం నీ యొద్ద నుంచి తీసివేయబడింది, ఇంకా నువ్వు రాజు కాదు, నీ పొరుగువాడికి ఇచ్చేశాడు దేవుడు అన్నప్పుడు సమూయేలు గారు వెళుతుంటే ఇలా పట్టుకుంటాడు కదా. ఆ సందర్భం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 27-28. అంటే దేవుడు కొన్ని సూచనలు ముందుగానే తెలియజేస్తాడు. అది ప్రాక్టికల్గా ఏదో ఒక ఆనవాలుగా. 15వ అధ్యాయం 27-28. ఆయన వెళ్ళిపోవాలని సమూయేలు గారు తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లన్నాడు, నేను యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఇది ఎట్లా చిరిగిందో వస్త్రం, రాజ్యం కూడా చీలిపోయింది, నీ దగ్గర నుంచి తీసేసి నీ పొరుగువాడికి ఇచ్చేశాడు. ఇక్కడ కూడా కొత్త వస్త్రాన్ని ధరించుకున్న అహియా ప్రవక్త గారు ఏం చేశారు? 12 ముక్కలుగా చింపేశాడు. అంటే దీనిలో సూచన ఏంటంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలని 12 ముక్కలుగా చింపేశాను, ముక్కలు చేసేసాను, ఒకళ్ళతో ఒకళ్ళు పొసక్కుండా ఉంటారు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లన్నాను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సిదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోమను అమ్మోనీల దేవతకును మొక్కి. ఎందుకు మొక్కారు వీళ్ళంతా? అదే గేదె ఎక్కడ మేస్తే, ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేసిద్దా అన్నట్టు రాజుగారే ఆ దేవతలకు మొక్కి బలిపేటాలు కట్టితే, ఒరే మన రాజుగారి బాటలో మనం నడవాలరా అని ఇశ్రాయేలీలందరూ ఏమైపోయారు? ఇదిగో ఇదే దేవతను అనుసరించడం, రాజుగారినే మాదిరిగా తీసుకొని అలా ఫాలో అయిపోయారు. కాబట్టి జనాలు కూడా ఇలా అయిపోయారు. కాబట్టి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలను నీకు ఇస్తాను. ఎవరితో అన్నాడు? యెరోబాముతో. సొలొమోను దాసుడైన యెరోబాముతో అహియా ప్రవక్త అన్నారు, దేవుడు చెప్పాడని. 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలు గోత్రములలో నుండి వానికి 1 గోత్రమును ఉండనిత్తును. ఇశ్రాయేలు గోత్రాల్లో నుంచి 1 గోత్రాన్ని ఉండనిస్తాను. బహుశా అది షిమ్యోను గోత్రం అయ్యుండొచ్చు. రాజ్యము వారి చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, రాజ్యము
ఎవరి చేతిలోంచి? దావీదు గారి చేతిలోంచి బొత్తిగా తీసివేయక, రాజ్యం వారి చేతిలోంచి బొత్తిగా తీసివేయ, నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమునిచ్చెదను. ఏమంటే దావీదు గారు చేసిన కార్యక్రమానికి ఎన్ని తరాలైనా ఒకటి ఉంచుతాను, ఒక శేషం ఉంచుతాను. అదే కదా నిర్గమకాండంలో ఇచ్చిన ఆజ్ఞల్లో 4వ వచనంలో ఏముంది? 4-5 వచనం, నా ఆజ్ఞలను గైకొని నా కట్టడాలను నా విధులను నా నీతిని జరిగిస్తే 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు. ఆ దావీదు గారి వంశంలో మిగతా వాళ్ళు తప్పులు చేసినా మళ్ళీ దేవుడు క్షమిస్తూనే మళ్ళీ ఒక వ్యక్తిని అందులో నుంచి రాజుగా ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దావీదు గారికి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి. అధికారిగా ఉండనిత్తును. నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపమును నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏలుబడి చేయి, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. ఏమంటే ఒక సేవకుడికి దావీదు గారితో పోల్చిస్తున్నాడు. అంటే నువ్వు అనుసరిస్తే దావీదు గారికి స్థిరంగా ఎలాగైతే ఇస్తానన్నానో ఈ 10 గోత్రాలు నీకు శాశ్వతంగా ఇచ్చేస్తాను అన్నాడు. చూసారా యెరోబాముకి? అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను నిలబడితే శాశ్వతంగా ఇచ్చేస్తాడనమాట. అంటే ఇక్కడ మనం కొద్దిగా బాగా ఆలోచిస్తే మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? కొరింథీ మొదటి పత్రిక 1:26-27లో అంటే అల్పుల్ని ఎన్నుకుంటాడు. అల్పుడు అయినా, అయోగ్యుడు అయినా, నీచుడు అయినా, దేనికి పనికిరాని వాడువైనా, లోకంలో ఎన్నిక లేని వాడినైనా ఈ దేవుడు ఎన్నుకుంటే ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తే పరలోకం, పాటించకపోతే అల్పుడు ఇంకా అత్యల్పుడైపోతాడు. చదవండి 1:26 కొరింథీ మొదటి పత్రిక. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసి. ఎలాంటి వారిని అంట? ఇదిగో యెరోబాము లాంటి వాళ్ళని కదా. వాస్తవంగా సేవకుడు కదా, సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. రాజు దగ్గర సేవకుడిని రాజుగా 10 గోత్రాలు ఇచ్చాడు. చూడండి, 1-2 కాదు. అంటే ఎక్కువ గోత్రాలు ఎవరికి ఇచ్చాడు అంటే ఇప్పుడు సొలొమోను కంటే యెరోబాముని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. దావీదు గారిని బట్టి యోధా గోత్రాన్ని ఎన్నుకొని ఉంచాడు అంతే. ఇప్పుడు ఇతనికి కూడా దావీదు గారిలాగా స్థిరపరుస్తానన్నాడు. దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును కానీ నిత్యము బాధింపను. ఒక పక్క దావీదు గారి వైపు చూస్తున్నాడు, ఒక పక్క వీళ్ళు చేసే చండాల పనులు చూస్తున్నాడు. వీళ్ళు చేసే చండాల పనులు చూసి శిక్షిస్తాడు, మళ్ళీ దావీదు గారి వైపు చూస్తాడు, శిక్ష తగ్గిస్తాడు.
ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనం చేసే భక్తిహీనమైన పనులను బట్టి మనల్ని శిక్షించాలి అనుకుంటున్నాడు. శిక్ష వస్తుంది, వచ్చిన వెంటనే అటు విజ్ఞాపన ప్రార్థన వస్తుంది, వెంటనే విరమించుకుంటున్నాడు. లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము కదా. ఒక పక్క సొలొమోను గారు ఇంత అకృత్యాలు చేస్తే సౌలు రాజు కంటే గొప్ప ఘోరమైన కార్యక్రమాలు ఈయన చేసింది. కానీ ఇక్కడ దావీదు గారి యొక్క భక్తి ఈ సొలొమోను గారి అకృత్యాలను తగ్గించింది, అంటే కాపాడుతుంది సొలొమోను గారిని. అందుకే అర్ధాంతరంగా సొలొమోను గారిని చంపకుండా, భయంకరమైన శిక్షలు ఆయనకు విధించకుండా ఆయన ఏం చేశాడు, మెల్లిగా పక్కకు తప్పించి ఆయన దాసుడు రేపాడు. ఇక్కడ అంత జ్ఞానము, అంత ఆస్తి, అంత ఐశ్వర్యం, ఏ రాజులతో విరోధం లేకుండా సమాధానంగా ఉన్న దేశ రాజుకి ఒక దాసుడు ఎదురు తిరిగి 10 గోత్రాలని స్వాధీనం చేసుకున్నాడంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి. పరువు నష్టం అంటారు దీన్ని. ఇగో ఎంత ఇదైద్దో తెలుసా. చుట్టుపక్కల దేశాల రాజులందరూ కప్పం చెల్లిస్తున్నారు, సంవత్సరానికి ఎంతో బంగారం ఇవన్నీ కట్నంగా ఇస్తున్నారు. ఇంతమంది ఇన్ని రాజులు ఇన్ని ఇస్తుంటే, ఇంతమంది భార్యలు ఉంటే, ఇంత జ్ఞానం ఉంటే, ఇంత ధనవంతుడై ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక దాసుడు వచ్చి నీకు విరోధంగా 10 గోత్రాలు నేను తీసుకుంటున్నాను అని అంటే ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి. అంతకంటే శిక్ష ఏమీ ఉండక్కర్లేదు. బాగా కుంచుకుపోయి ఉంటాడు సొలొమోను గారు. అందుకే సొలొమోను గారికి కోపం వచ్చి మర్డర్ ప్లాన్ చేశాడంట. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును కానీ నిత్యము బాధింపను. జరిగిన దాన్ని విని సొలొమోను యరొబామును చంపజూడగా, ఇదంతా దేవుడు చెప్పాడు అని ఏం చేశాడు, మర్డర్ ప్రయత్నం చేశాడండి. అంటే ఈడుంటే నా పరువు పోయిద్ది, నా దాసుడు నా కళ్ళ ముందే వీళ్ళందరినీ వశపరుచుకొని నా కళ్ళ ముందు రాజు అవుతాడా, అయితే గీతే నా వంశంలో వాడు అవ్వాలి, నా వారసుడు అవ్వాలి, నా పనివాడు అవ్వటం ఏంటి. అందుకని ఈ పనివాడిని లేపేస్తే ఎంత కుట్రబడినాడు చూడు. ఆల్రెడీ చెడిపోయాడు కాబట్టి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. పైగా రాచరికం అంటే ఇంకా అలాంటివి మామూలు. ఇతన్ని చంపాలనుకున్నాడంట. యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశములకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకు నొద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండను, పారిపోయాడు. శత్రుదేశం కదా. ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ఉంది, పరిచయం ఉంది, వియ్యం ఉంది. కానీ ఇప్పుడు మరి ఏమైపోయిందో ఏమో కానీ ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఐగుప్తు రాజు కుమార్తెనే కదా సొలొమోను గారు చేసుకున్నారు. మరి రాజు మారిపోయాడో ఏమో తెలియదు కానీ అక్కడ ఐగుప్తును పరిపాలించి ఐగుప్తు రాజు ఇతన్ని చేర్చుకున్నాడు చక్కగా. సొలొమోను గారు మరణించే వరకు ఇంకా రాలే. అమ్మయ్య వెళ్ళిపోయాడు, పారిపోయాడు, నా దెబ్బకు వాడు పారిపోయాడు కాబట్టి ఇంకా రాజు అయ్యే అవకాశం లేదు అనుకున్నాడు సొలొమోను గారు. 41వ వచనం, సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు అతడు జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడిను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను. ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము, యరొబాము, రెహబాము గుర్తుపెట్టుకోండి పేర్లు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. యరొబాము దాసుడు, రెహబాము సొలొమోను గారి కుమారుడు. క్రీస్తు పూర్వం 970 నుంచి 930 మధ్యకాలం 40 సంవత్సరాలు సొలొమోను గారు యెరూషలేములో ఇశ్రాయేలుని పరిపాలించాడు. ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయము కంప్లీట్ అయింది. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోని కొంత భాగం నుంచి 11వ అధ్యాయం అంతా ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయోచితమైన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీ పిల్లలు మీ మాటలు విన్నారు. నిజంగా మా ప్రభువారి ప్రార్థన లేకపోతే, విజ్ఞాపన ప్రార్థన లేకపోతే మా మీద మీ ఉగ్రత ఎంతో తీవ్రంగా ఉండేదని, ఇదిగోనైనా గత కాలంలో మరి క్రీస్తు పూర్వం సొలొమోను గారి మీద రావాల్సిన ఉగ్రత, భయంకరమైన ఉగ్రత, అది కట్టుదిట్టం చేయటానికి కొంత తక్కువ శిక్ష ఆయనకి రావటానికి కారణం ఆయన తండ్రి అయిన దావీదు గారు మీ మాటలు, మీ కట్టడలు, మీ విధులు విని ఎంతో మీకు ఇష్టముగా జీవించాడు కనుక మరి ఆయన్ని బట్టి సొలొమోను గారిని
తక్కువగా మీరు శిక్షించారని మాకు అర్థమవుతుంది. అందుకే ఆయన పనివాడిని మీరు లేపి శాశ్వత కాలం ఉండటానికి ఆయనకు కూడా ఇశ్రాయేల్ గోత్రాల్లో 10 గోత్రాలు ఆయనకి ఇవ్వటానికి మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు అల్పులమి, అయోగ్యులమి, నీచులమి, ఎన్నిక లేని వారం, లోకంలో ఒక గొప్ప వంశం కూడా లేని వారమైన మమ్మల్ని మీరు నిలబెట్టి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి పరలోక రాజ్య వారసులుగా కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. దీనికి గాను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ త్యాగాన్ని ఆయన బట్టి మమ్మల్ని క్షమించి మా పాపాలు పూర్తిగా తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి అందలం ఎక్కించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. ఎంతో కృతజ్ఞతాభావం కలిగి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించవలసిన వారముగా మేము ఉన్నామని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నాయన. యెరొబాము ఎలాగైతే మరి ఆ రాచరికానికి వచ్చి ఎలాంటి భ్రష్టుడైపోయాడో ఆ విషయాలు కూడా మీ చిత్తమైతే మరొక తరగతిలో నేర్చుకోవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా ప్రతి అక్కర మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. మరి ముఖ్యంగా తండ్రి శివకుమార్ గారు విడిచి వెళ్ళిన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేని లోటు మీరే ఆ కుటుంబానికి యజమానిగా ఉండి తీర్చమని బతిమలాడుచు, తండ్రి లేని లోటు పిల్లలకు, భర్త లేని లోటు భార్యకు మీరే తీర్చి ఆదరణ కలిగించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, సురక్షితంగా మా కుటుంబాలకు మమ్మల్ని చేర్చమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.